చెప్తాను సంగతి. అర్జున్ అర్జున్ ప్లీజ్ అర్జున్ అర్జున్ ప్లీజ్ వద్దు ప్లీజ్ అర్జున్ ప్లీజ్ వద్దు అర్జున్ అర్జున్ ప్లీజ్ వద్దు వద్దు నాకు రాసావుగా ప్లీజ్ ప్లీజ్ వద్దు వద్దు అర్జున్ 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 వద్దు. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ. గ్రాహం బెల్. ఏయ్ స్నేహ కాల్ చేస్తుంది, మాట్లాడు. హలో హలో అక్క, అమ్మ పడిపోయింది. త్వరగా రా అక్క, నాకు చాలా భయం వేస్తుంది. కంగారు పడుకో, నేను బావా వచ్చేస్తున్నావు. నువ్వు ధైర్యంగా ఉండు, అమ్మకేం కాదు, మేము వచ్చేస్తున్నాం. సరే అక్క వచ్చేయండి, ఉంటాను, బాయ్. ఏమైంది? అర్జున్, మా అమ్మ స్పృహ తప్పి పడిపోయిందంట. మనం అర్జెంటుగా వెళ్ళాలి అర్జున్. రా అర్జున్, త్వరగా అర్జున్, పద. సరే పద. వదిన ఇంకా ఫోన్ చేయలేదేంటి అత్తయ్య? అసలు ఇంకా వర్కౌట్ చేసిందా లేదా? అది చెప్పాక చేయకుండా ఉండదు. ఇదిగో చేస్తుంది. సుకన్య ఏమైంది? మా అత్తయ్య సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. ఏం చేసావే? చిన్న షాక్ ఇచ్చాను, కింద పడి గిలగిల కొట్టుకుంది. అవునా? మరి ఈ న్యూస్ అపర్ణ దాకా వెళ్ళిందా? వెళ్ళింది. అది అర్జున్ ఇద్దరూ వస్తున్నారట. నువ్వే వినవే. థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మా అత్తయ్య కింద పడిపోయిందమ్మా, తలకి దెబ్బ తగిలింది. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను. వీలైతే చూడ్డానికి రండి. ఉంటానమ్మా, బాయ్. అత్తయ్య, మనం కూడా ఊరెళ్దామా? ఎందుకే? బావా అది వెళ్తున్నారు కదా, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. అందుకే మనం కూడా వెళ్దాం. తప్పదా? అసలు కారణం లేకుండా ఎలా వెళదాం? కారణం ఉంది కదా, మీ వియ్యపురాలు పడిపోయింది కదా. అమ్మో అవును కదా. వెళ్ళాలి 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 వెళ్ళాలి. కారణం బాగుంది. అత్తయ్య బాబు తొందరగా తొందరగా. డాక్టర్ గారు, డాక్టర్ గారు. స్నేహ నువ్వు ఆడుకో, భయపడుకో, నేను డాక్టర్ గారిని తీసుకొస్తాను. డాక్టర్ గారు. అమ్మ కళ్ళు తెరువమ్మా, నీకేదైనా అయితే నేనేం కావాలమ్మా? నన్ను వదిలేకమ్మా. అమ్మ లేమ్మా, అమ్మ. రండి డాక్టర్ గారు, చూడండి. ఏమైంది? ఉన్నట్టుండి పడిపోయిందండి గదిలో. తర్వాత ఉలుకు పలుకులేదు, ఏమైందో తెలియదండి.
ఎలాగైనా కాపాడండి డాక్టర్, నాకు భయంగా ఉంది. ఎలాగైనా కాపాడండి. స్నేహ నువ్వు కంగారు పడుకో, డాక్టర్ గారు చూస్తున్నారు కదా, ఏం భయం లేదు. ఈవిడికి షుగరు బీపీ లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్. ఇదివరకు ఎప్పుడైనా మూర్ఛ లాంటిది వచ్చిందా? లేదు డాక్టర్. విపరీతమైన ఒత్తిడికి లోనైనప్పుడు కానీ, పల్సు పడిపోయినప్పుడు కానీ, షుగర్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు కానీ ఇలా కింద పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఎనీహౌ ఆ టెస్టులు చేయడానికి ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు. ఇటీవల తీసుకున్న రిపోర్ట్స్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి. ఇంట్లో ఉన్నాయి డాక్టర్, నేను తీసుకొస్తాను. ముందు డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్దామండి, రిపోర్ట్లు లోపలికి తెప్పిస్తాను. నర్స్ థియేటర్లోకి తీసుకెళ్ళండి. ఏమైంది నాయుడు బాబు గారు? అత్తయ్య కింద పడిపోయింది, డాక్టర్లు చూస్తున్నారు ఏమైందో, అందుకే స్నేహ కంగారు పడుతుంది. అమ్మకేం కాదు స్నేహమ్మ, ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుందాం. నువ్వు ధైర్యంగా ఉండు. అవునమ్మా, నువ్వేం కంగారు పడకు. ఆ దేవుడు ఉన్నాడు, ఆ అమ్మను చల్లంగా చూస్తాడు. డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ అమ్మా. మీరు త్వరగా వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. స్నేహ నిలొత్తనాగు, నేను తీసుకొస్తాను. లేదు, నేనే వెళ్ళొస్తాను నాయుడు బాబా, నువ్వు అమ్మ దగ్గరే ఉండు. అదిగా స్నేహ. అమ్మ జాగ్రత్త. స్నేహ ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే జరిపిస్తే జరుగుతుంది. అంటే ఆవిడ ఊరికే పడలేదా? ఊరికే పడ్డానికి ఉలిక్కి పడ్డానికి ఆవిడేవైనా అల్లాటప్ప మనిషా? రాజావారి భార్య. భూకంపం వస్తే తప్ప పాడదు. ఇంతకీ ఏం చేశావు? ఏముంది, మా అమ్మకి ఫోన్ చేస్తే అక్కడ జరగబోయే అర్జున్ అపర్ణాల శోభను ఎలాగైనా ఆపేయమని చెప్పింది. ఎవరిని నొక్కాలా అని చూశాను, ఈవిడ కనిపించింది. నీళ్లు పోసి కరెంటు షాక్ పెట్టాను. కాళ్ల కింద భూమి కంపించి పడిపోయింది. ఒకవేళ ఆవిడ పోతే? పోతే పోతుంది, మీకు నాకు నష్టమైతే ఏమీ లేదు కదా. లేదనుకో, కానీ ఈ విషయం ఎవరికైనా తెలిస్తే? ఎవరికి తెలుస్తుంది? వినేసిందా? విన్నట్టు లేదు. వినుంటే ఊరికే ఎందుకుంటుంది? ఇంటికెందుకొచ్చిందో ఎలా తెలుస్తుంది? చూద్దాం పదండి.
ఏమ్మా అమ్మకెలా ఉంది? ఏమ్మా అమ్మకు పర్వాలేదుగా? దానికేమైతే మనకెందుకు, ముందు దీని సంగతి చూడు. దాని మెళ్ళో తాళం చూసావా? దర్జాగా గర్వంగా ఎలా ఊగిపోతుందో. పద. చూసావా, ఆ తాళే దాని పొగరు, అహంకారం. ఒక్కసారది మొన్న ఏవందు గుర్తు చేసుకోండి. నాయుడు బావ మొదట తాళి కట్టింది నాకు, తన మొదటి భార్యను నేను. ఆయన కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉంది, ఇంకా నా మెళ్ళలోనే ఉంది, ఇంకా నా మెళ్ళలోనే ఉంది. శేఖర్ వచ్చావా? అమ్మకి ఎలా ఉంది? అత్తే సోత పడిపోయింది, లోపల ఉంది, డాక్టర్ చూస్తున్నారు. సిటీకి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే సోత పడిపోయింది, నోట మాట రాలేదు, ఉలుకు పలుకులేదు, దాంతో కాళ్ళు చేతులు ఆడలేదు. కంగారు లేడు తీసుకొచ్చాను, డాక్టర్ పర్లేదు అంటున్నారు. దాని పొగరు దించడానికి ఇదే మంచి అవకాశం. ఇంట్లో ఎవ్వరూ లేరు, వెళ్ళి దాని తాళి తెంచేద్దాం. పదండి. ఏంటి అడ్డుగా నిల్చున్నారు? నేను అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళు, కానీ ఇది ఇచ్చి వెళ్ళు. డాక్టర్ గారు వస్తున్నారు. ఏమండి, ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చారా? మా అమ్మ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? పెద్దగా వర్రీ అవ్వాల్సిందేమీ లేదు. కింద పడిన షాక్లో స్పృహ తప్పింది, తలకు దెబ్బ తగిలింది. తలలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఇంజెక్షన్ చేశాం. రిపోర్ట్స్ కూడా వస్తే మిగతా ట్రీట్మెంట్ చేస్తారు. ఈ పాడికి వచ్చేస్తుండదండి, ఇందాకెళ్ళింది కదా, తెచ్చేద్దండి. రిపోర్ట్స్ తీసుకురావడానికి అని చెప్పి ఇందాక అనకెళ్ళింది స్నేహ, ఇప్పుడు దగ్గర రాలేదు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నువ్వు మాట్లాడిన దానికంటేనా? నేనేమన్నాను? అప్పుడే మర్చిపోయావా? ఈ తాళి చూపించి ఎన్నేసి మాట్లాడినావు, మమ్మల్ని ఎంతగా అవమానించావు. అప్పుడేదో కోపంలో అన్నాను పిన్ని. అది కూడా మీరు మా అమ్మని నాయుడు బావని అవమానిస్తుంటే అన్నాను. దాన్ని సీరియస్గా తీసుకున్నారా? తీసుకోవాలి కదా మరి. ఆ తాళి నీ మెళ్ళో ఉందనే కదా నీకంత పొగరు, అది చూసుకునే కదా నీకు గర్వం. అదే గనుక లేకపోతే? అందుకే ఈ తాళి ఇచ్చేయమ్మా. నేనివ్వను. ఇచ్చి తీరాలి. చచ్చినా ఇవ్వను.
మర్యాదగా ఇవ్వు. అది నీ మెళ్ళో ఉన్నన్నాళ్ళు నీకు నాయుడు బావుపై అధికారం, నాయుడు బావుకు నీపై మమకారం ఉంటాయి. ఆ తాళి సంబంధం తెంచేస్తేనే కదా నా కూతురు సంతోషంగా ఉంటుంది. ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నారు పిన్ని? అక్కడ మా అమ్మ హాస్పిటల్లో ఉంది. నేను ఈ రిపోర్ట్స్ తీసుకొని వెంటనే వెళ్ళాలి. వెళ్లకుండా ఎవరాపేరే నిన్ను? పెద్ద ఆవిడపై మాకు మాత్రం ప్రేమ లేదనుకున్నావా? ముందా తాళి ఇచ్చేసి వెళ్ళు. తాళివ్వను. అయితే నిన్ను వెళ్ళనివ్వం. ఈ పరిస్థితిలో అడ్డుపడుతున్నారు. మీకు అసలు మానవత్వం ఉందా? మీకు దండం పెడతాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. మాకు కావాల్సింది నీ దండాలు నమస్కారాలు కాదు, తాళి ఇచ్చేసి వెళ్ళు. అయినా దీన్ని బతిమాలేదేంటి? తెంచేద్దాం. మర్యాదగా నువ్వే ఇస్తే సరే సరి, లేదా తెంచేస్తాం. చెప్తే మొదట వినేది కాదు ఇది. ఆగు. వదలండి. ఇస్తావా లేదా? నేనివ్వను. మర్యాదగా తాళివ్వు. ఏయ్, ఆగు. ఆగవే. తాళివ్వు. ఇవ్వు. ఇవ్వమంటుంటే ఇస్తావా లేదా? తాళిచ్చేళ్ళు. ఏయ్, ఆగు. ఇంకా రాకపోవడం ఏంటి? వెళ్ళి ఎంతసేపు అయింది? అదేం అర్థం కావట్లేదు శేఖర్. ఎప్పుడు వెళ్ళింది, ఇంకా రాలేదు. నిన్ను ఏయ్, ఇస్తావా లేదా? ఇవ్వు. ఏయ్, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. కనుక్కో. ఎక్కడికి పారిపోతావే? పోనివ్వు. ఇవ్వు. No. Hey! ఆగు. Hey! ఏయ్, ఆగు. Hey! డోర్ తీవే. తీయ్. స్నేహ, తలుపు తీ. స్నేహ, తలుపు తీయ్. నిన్నే. తీయవే. ఏమైంది శేఖర్? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎక్కడుందో ఏంటో. స్నేహ, డోర్ తీ. తలుపు తీస్తావా స్నేహ, లేదా? డోర్ తీ. తీయవే. డోర్ తీవే. ఏయ్, తలుపు డోర్ తీస్తావా లేదా? తీస్తావా లేదా? ఏయ్, మర్యాదగా డోర్ తీస్తావా తీవా? అక్కడ మీ అమ్మ ప్రాణపాయంలో ఉంటే ఇక్కడ నీకు నీ తాడి కావాల్సి వచ్చిందా? అంటే మీ అమ్మ చచ్చినా పర్వాలేదన్నమాట. తీయవే డోరు. తీయవే. తీ. మళ్ళీసారి చెయ్యి. లిఫ్ట్ చేయట్లేదురా? అదేంటది? రిపోర్ట్స్ కానీ వెళ్ళింది. రిపోర్ట్స్ కానీ కనిపించలేదేమో. నేను వెళ్ళి చూస్తానుండు. అలాగే. నువ్వు కంత అమ్మను చూసుకో. అలాగేరా. ఒసేయ్, నువ్వు బయటికి రాలేదనుకో, నా చేతిలో ఉన్న ఈ ఫైల్ చించేస్తాను. మీ అమ్మ అక్కడ చస్తుంది. మీ అమ్మ ప్రాణవా లేక నీ తాళా? తేల్చుకోవే. చివరిసారిగా చెప్తున్నాను, మీ అమ్మ ప్రాణాలా లేక నీ తాళా?